హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే భద్రావతి, సేనాపతి అందరూ కుటుంబం మొత్తం కలిసి కూడా కాఫీ తాగడానికి రెస్టారెంట్కి వెళ్తారు. ఇక ఇంతలోనే ఓనర్ అమ్మ ప్రేమ అని పిలుస్తాడు. ఆ మాటలు విన్న ప్రేమ ఒక్కసారే వెనకకి తిరిగి చూస్తుంది. ఇక అక్కడ ఉన్న భద్రావతి, సేనాపతి ప్రేమను చూసి ఒక్కసారి స్టన్ అవుతారు. ఇక వెంటనే భద్రావతి ప్రేమ దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా ప్రేమ, నువ్వు ఈ రెస్టారెంట్లో పని చేయడమేంటే? నిన్ను ఎంత అల్లారు ముద్దుగా పెంచాం, అలాంటి నువ్వు ఇక్కడ పని చేయడమేంటి? పద వెళ్దాం పద, దీనికంతటి కారణం మీ మామయ్యే కదా అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ అది కాదత్తయ్య అని అంటూ ఉంటుంది. ఇక వెంటనే భద్రావతి ముందు నాతో వస్తావా లేదా అనగానే అప్పుడు ప్రేమ లేదత్తయ్య, ఇందులో నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను, ఇప్పుడు రావడం కుదరదు, మీరు వెళ్ళండి అని చెప్పి ఇక ప్రేమ అనగానే భద్రావతి, సేనాపతి చాలా కోపంగా ఇంటికి వస్తారు. ఇక ఇంతలోనే ప్రేమ కూడా ఇంటికి వస్తుంది. ఇక ప్రేమను చూసిన భద్రావతి ఆగవై ప్రేమ అని చెప్పి రామరాజు అని గట్టిగా పిలుస్తుంది. ఆ మాటలు విన్న రామరాజు బయటికి వస్తాడు. ఇక భద్రావతి, ఏంటి రామరాజు, నీ కోడల్ని రెస్టారెంట్లో పని చేయమని చెప్పావా? ఏ నా కోడలు పని చేసే కానీ నీ ఇంట్లో పూట గడవదా? అయినా కోడళ్ళని రెస్టారెంట్లో పనిచేయడం ఎలా ఎక్కడ నేర్చుకున్నావు అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు, భద్రావతి ఏం మాట్లాడుతున్నావో కాస్త ఆలోచించి మాట్లాడు, నేను ప్రేమని రెస్టారెంట్లో పని చేయడం ఏంటి అని రామరాజు అనగానే అప్పుడు భద్రావతి, లేకపోతే ప్రేమ ఆ కాఫీ షాప్లో ఎందుకు పనిచేస్తుంది అడుగు అని భద్రావతి అంటుంది. ఇక మాటలు విన్న రామరాజు, అవునా ప్రేమ, నువ్వు కాఫీ షాప్లో పని చేశావా అనగానే అప్పుడు ప్రేమ, అవును మావయ్య చేశాను అని ప్రేమ అంటుంది. ఇక ఆ మాటలు విన్న భద్రావతి, చూసావా రామరాజు, నీ కోడలు కాఫీ షాప్లో పనిచేస్తే నీ పరువు ప్రతిష్ట ఏం కావాలి? అయినా మీరు మనుషులని పోషించలేరా? ఏ మీకు ఆస్తులు లేవా? అయినా నీ కొడుకు ఏదో పుడింగలాగా నా మేనకోడల్ని పెళ్లి చేసుకొని నా బ్రతుకు నేను బతుకుతానని తీసుకువెళ్ళాడు కదా, అలాంటి నా మేనకోడల్ని కాఫీ షాప్లో పని చేయిస్తారా? చి, మిమ్మల్ని చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. ఒక ఆడపిల్ల పనిచేసి మీ ఇల్లును పోషించాలా అని చెప్పి ఇక భద్రావతి రామరాజు గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న ధీరజ్ మాత్రం, చూడండి మీరు తప్పుగా మాట్లాడుతున్నారు, అందులో పని చేయడం మా నాన్నకి ఇష్టం లేదు, అసలు ఆ విషయం మా నాన్నకి తెలియదు, నేను ఎంత వద్దని చెప్పినా నీ మేనకోడలే అందులో పని చేసింది, కావాలంటే అడగండి అని ధీరజ్ అంటాడు. అప్పుడు ప్రేమ, అవునత్త, ఇందులో ధీరజ్కి మామయ్యకి ఎలాంటి సంబంధం లేదు, ఇది నా ఇష్టపూర్వకంగానే నేను అందులో పని చేస్తున్నాను, మామయ్యని తప్పు పట్టొద్దు అని ప్రేమ అంటుంది. అప్పుడు భద్రావతి, ఏంటే ట్రైనింగ్ ఇచ్చి పంపించారా ఇలా మాట్లాడమని? చూడు, అవును, ముందు నుంచి నేను చెప్తే ఉన్నాను, ఆ రామరాజు కొడుకుని నువ్వు పెళ్లి చేసుకుంటే నిన్ను పోషించలేడే, నిన్నే ఉద్యోగం చేయబెట్టి వాడు ఒక జులాయి వెధవగా తిరుగుతున్నాడు, అలాంటి వాడిని పెళ్లి చేసుకొని ఎందుకే నీ కష్టం? పద మన ఇంటికి వెళ్దాం పద అని చెప్పి ఇక భద్రావతి రామరాజు గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న ప్రేమకి చాలా కోపం వస్తుంది. వెంటనే భద్రావతి చెంప పగలగొట్టి, చి, ఇదంతా నీ వల్లే నేను ఆ కాఫీ షాపులో పని చేయవలసి వచ్చింది అని ప్రేమ అంటుంది. ఆ మాటలు విన్న సేనాపతి, ఏంటి ప్రేమ, ఏం మాట్లాడుతున్నావు? అత్త వల్ల నువ్వు ఆ కాఫీ షాపులో పని చేయడం ఏంటి అనగానే అప్పుడు ప్రేమ, అవును, మా మావయ్యకు అన్యం పుణ్యం తెలియని వాడిని నగలు దొంగతనం చేశాడని కేసు పెట్టింది, ఆ కేసు వల్ల మావయ్య జైలుకు వెళ్ళాడు, దాంతో అతని పరువు పోయింది. ఇప్పుడు మావయ్య ధీరజ్ నా మెడలో తాళి కట్టాడని, నా మాట కాదని నన్ను పెళ్లి చేసుకున్నాడని ఆయన కూడా మమ్మల్ని దూరం పెట్టాడు. నీ వల్ల వాళ్ళ వల్ల మేము మధ్యలో నలిగిపోతున్నాము, మేము ఎవరి గురించి ఆలోచించడం లేదు, మా బ్రతికేదో మేం బ్రతకాలనుకున్నాం, అందుకే ధీరజ్ నేను ఉద్యోగం చేసి మా అవసరాలు మేము తీర్చుకోవాలనుకుంటున్నాం, అలాంటి వాళ్ళ గురించి నువ్వు తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను, చేసింది ఇంకా చేసింది కాక నన్నే
నా కుటుంబాన్నే తప్పు పడతావా అని ప్రేమ భద్రావతికి వార్నింగ్ ఇస్తుంది. ఇంతలోనే భద్రావతి తల్లి అక్కడికి వచ్చి, నిజమే ప్రేమ, ఎన్నిసార్లు చెప్పినా దీనికి బుద్ధి రాదు. నీ వల్ల వాళ్ళ వల్ల వీళ్ళు మాత్రం ఎన్నో బాధలు పడుతున్నారు. ఏదో ధీరజ్ తన మెడలో తాళి కట్టాడని ఆ కుటుంబాన్నే నిందించావు. అందుకే ప్రేమ వాళ్ళ మామయ్యతో మాట పడకుండా తను రెస్టారెంట్లో పని చేస్తుంది. తన బ్రతికేదో తను బ్రతుకుతుంది. ఎందుకు ప్రతిసారి రామరాజు కుటుంబాన్ని అందరి ముందు అవమానిస్తున్నావు అని చెప్పి ఇక భద్రావతి తల్లి భద్రావతికి వార్నింగ్ ఇస్తుంది. ఇక దాంతో భద్రావతి సేనాపతి చాలా కోపంగా ఇంట్లోకి వెళ్తారు. ప్రేమ మాత్రం తన గదిలోకి వెళ్ళి భద్రావతి అన్న మాటల గురించే బాధపడుతూ ఉంటుంది. ఇక రామరాజు మాత్రం, చూసావా బుజ్జమ్మ, వీళ్ళ వల్ల ప్రతిసారి నేను ఆ భద్రావతి ముందు తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను వీళ్ళని ఉద్యోగం చేయమని వాళ్ళతో చెప్పానా అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి, లేకపోతే ఏంటండి, మీరు కూడా వారిని అందరిలాగా చూస్తే వాళ్ళు ఉద్యోగం వెతుక్కోవాల్సిన అవసరం ఏముంది, అంతా మీ వల్లే కదా అని చెప్పి ఇక వేదవతి కూడా అంటుంది. ఈ విధంగా రామరాజు గురించి తప్పుగా మాట్లాడిన భద్రావతి చెంప పగలగొట్టిన ప్రేమ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.